శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. అథ పంచమోऽధ్యాయః. కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ. పునర్యోగం చ సంససి. యచ్ఛేయయేతయోరేకం. తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ. సన్యాసః కర్మయోగశ్చ. నిశ్రేయసకరావుభౌ. తయోస్తు కర్మ సన్యాసాత్. కర్మయోగో విశిష్యతే. జ్ఞేయస్య నిత్య సన్యాసి. యో నద్వేష్టి న కాంక్షతి. నిర్ద్వంద్వో హి మహాబాహో. సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగో పృథక్ బాలా. ప్రవదంతి న పండితాః. ఏకమప్యాస్థితః సమ్యక్. ఉభయోర్విందతే ఫలం. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం. తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ. యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాభాగో. దుఃఖమాప్తుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ. అచిరేణాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా. విజితాత్మా జితేంద్రియః. సర్వభూతాత్మభూతాత్మా. కుర్వన్నపి న లిప్యతే. సన్యాసస్తు మహాబాహో. దుఃఖమాప్తుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ. నచిరేణాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా. విజితాత్మా జితేంద్రియః. సర్వభూతాత్మభూతాత్మా. కుర్వన్నపి న లిప్యతే. సన్యాసస్తు మహాబాహో. దుఃఖమాప్తుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ. నచిరేణాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా. విజితాత్మా జితేంద్రియః. సర్వభూతాత్మభూతాత్మా. కుర్వన్నపి న లిప్యతే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 5వ అధ్యాయంలోకి స్వాగతం. నిన్న ఈ కర్మ సన్యాస యోగంలో 2 విషయాల పట్ల మనం కొద్దిగా అవగాహన చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిది ఏమిటంటే జ్ఞానయోగము కర్మయోగము 2 వేరు అనేటువంటి మాట ఒక అవివేకుడైనటువంటి బాలుడు లాంటి వాళ్ళు పలుకుతారు తప్ప జ్ఞానం తెలిసిన వాళ్ళు పలకరని, నిజమైనటువంటి పండితులు, ఆత్మజ్ఞానం తెలిసిన పండితులు ఆ విధమైనటువంటి పలకరని మనం చూడడం జరిగింది. ఎందుకనంటే మామూలుగా
కర్మ అనుష్ఠానం నిష్కామంగా కొనసాగిస్తూ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి ఎల్లప్పుడూ ఆయనని తన యొక్క మనసులో నిలుపుకుంటూ నిష్కామంగా కర్మలు చేసుకుంటూ వెడుతున్నాడో అతడు మోక్షం అనే ఫలితాన్ని పొందటానికి అవకాశం ఉంది చిత్తశుద్ధి ఏర్పడడం ద్వారా. అలా కాకుండా జ్ఞాన మార్గం ద్వారా గురువు యొక్క అనుగ్రహంతో తన యొక్క మనస్సుని హృదయమునందు అలా పరమాత్మ యందు లగ్నం చేసి తను ఆ విధంగా తన చేత నిర్వహించబడిన కర్మలకి ఏ విధంగానూ అంటుకోకుండా అతను కూడా మోక్షాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్గంలో వెళ్ళినా జ్ఞాన మార్గంలో వెళ్ళినా కర్మ మార్గంలో వెళ్ళినా అంతిమ ఫలితం అనేది మోక్షమే. అది సాధిస్తున్నప్పుడు రెండు వేరువేరుగా కనపడడం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని అవి రెండు వేరని చెప్పడం అనేది కొద్దిగా అవివేకత్వం అని చెప్పి పరమాత్మ చెప్పడం జరిగింది. ఎందుకనంటే కేవలం ఆచరిస్తున్నటువంటి సాధనా విధానంలో కొద్దిపాటి తేడా ఉన్నది. ఎందుకు అంటే జ్ఞాన మార్గంలో వెళుతున్న తను మామూలుగా తన యొక్క ఇంద్రియాలన్నిటినీ పూర్తిగా సంయమనంలోకి తీసుకొని మనస్సును నియంత్రించి తరువాత అటువంటి నియంత్రించబడినటువంటి మనస్సును తీసుకువెళ్ళి పరమాత్మలో లయం చేసి ఒక గురువు యొక్క అనుగ్రహంతో ఆ సాధనా మార్గాన్ని తెలుసుకుని అతడు కర్మలను అనుష్ఠానించడం వల్ల అతను ఏ విధంగానూ బంధముక్తుడు బంధుడు కాదు బద్ధుడు కాడు అని చెప్పే విషయాన్ని మనం తెలుసుకున్నాం. రెండో మార్గంలో కర్మ మార్గంలో వెళ్ళినప్పుడు అతడు కేవలం నిష్కామ కర్మ చేసుకుంటూ ఈ కర్మ చేయడం ద్వారా అతనికి రాగద్వేషములు ద్వంద్వాలు ఏమీ లేకుండా అవడం వలన అతడు యొక్క మనస్సు పరిశుభ్రపరచబడి అతని చిత్తము జ్ఞానానికి మన కావలసినటువంటి లక్షణాన్ని పొందడం జరిగిన తరువాత పరమాత్మ యొక్క అనుగ్రహం సంపాదించి తను చేస్తున్నటువంటి పనిలోనే అదేవిధంగా దైవారాధన మననశీలన చేసుకుంటూ మౌనిగా మారి అతను గనక ఉండేటట్లయితే పరమాత్మ యొక్క అనుభవం అతనికి డైరెక్ట్గా కాలానుక్రమంగా అతనికి సాధించి అతను కూడా ఇదే మార్గంలో ముక్తిని పొందడానికి అవకాశం ఉందని చెప్తున్నాడు. కాబట్టి ప్రారంభంలో ఏ సాధకుడైనా సరే కర్మయోగాన్ని అనుష్ఠానం చేయడమే అత్యంత ఉపయోగకరమైనటువంటి విధానము. కేవలం అది విడిగా పాటించేంత మాత్రం చేత ఆ రెండు విడివిడిగా అనుకోవటం పొరపాటు. రెండిటి యొక్క అంతిమ ఫలితం మోక్షమే కాబట్టి దాన్ని ఆ విధంగా అనుకోవడం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా కావాల్సింది ఏమిటి? ఎవరు జ్ఞాన మార్గంలో అనుసరించినా లేక కర్మానుష్ఠానం నిష్కామ కర్మానుష్ఠానం చేసినా కూడా ఉండవలసినటువంటి 3 లక్షణాలు మంచివి ఏమిటంటే అహంభావ రాహిత్యం, నేను అనే శబ్దం లేకుండా ఉండడం మొదటిది. 2 కర్తృత్వహీనత, నా చేత నిర్వహించబడుతోందనేటువంటి శబ్దం లేకుండా ఉండడం. తర్వాత సంకుచిత జీవ భావనం, అంటే నేను నాది స్వార్థపూరితమైనటువంటి లక్షణం. ఈ 3 లక్షణాలతో నువ్వు ఆ మార్గంలో చేసినా ఈ మార్గంలో చేసినా వెళ్ళేది మాత్రం ఫలితం ఒకటే. కాబట్టి ఈ 3 కూడా లక్షణాలు రెండిట్లోనూ కామన్గా ఉన్నాయి కాబట్టి ఎవరు ఏ మార్గం ద్వారా చేసినా కూడా అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందే అవకాశం ఉందనే విషయాన్ని మనం చూడడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ పాటించేటువంటి విధానాలు 2 విధాలుగా పాటించే వాటిని సమ్యక్ అనగా పూర్తిగా ఆ సాధన యందు పరిపక్వత సాధించేటట్టుగా, అంటే పూర్తి నైపుణ్యాన్ని సాధించేటట్టుగా కొనసాగించాలి తప్ప అట్లా ఇట్లా చేస్తే గనక అది ఫలితాన్ని ఇవ్వదు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. తర్వాత ఇంకో విషయం దాంట్లో చూసింది ఏంటంటే జ్ఞాన మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు జ్ఞాన మార్గంలో ఉండి వాళ్ళు చేత అదే జ్ఞానంలో ఉంటూ, అంటే మనస్సుని ఆత్మలో లయింప చేసుకుని ఆ స్థితిలో కర్మని ఫలాభిసంధిరహితముగా, అంటే ఫలాన్ని ఆశించేటువంటి స్థితి లేకుండా వాళ్ళు కర్మల్ని ఆచరిస్తూ వెడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు కర్మలకి బంధిరు కావడం లేదు. ఇకపోతే కర్మయోగనిష్ఠుడు, కర్మయోగాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడు స్వార్థం లేకుండా ఉన్నాడు. ఇప్పుడే చెప్పాను కదా 3 కండిషన్లు. స్వార్థం లేకుండా ఉంటున్నాడు, ఫలితాన్ని కోరకుండా ఉంటున్నాడు. తర్వాత ఎల్లప్పుడూ అంతరంగమందు
పరమాత్మ యొక్క ఉనికిని వాడు స్పృహలో ఉండి చేస్తున్నాడు కాబట్టి వాడు కూడా కాలానుగతంగా ఆత్మ సాక్షాత్కారం పొంది వాడు కూడా మోక్షాన్ని పొందుతున్నాడు. వాడి చేత కూడా నిర్వహించబడే కర్మలు వాడిని బంధించవు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం మనం చివరిలో చూసింది ఏమిటంటే, ఏ మార్గం ద్వారా వెళ్ళినా కూడా చిత్త విలయం కావాలి. అంటే అంతఃకరణలో ఉన్నటువంటి ఈ 4 యొక్క ప్రభావం మన మీద పూర్తిగా లయింపబడినప్పుడు మాత్రమే మనం ఈ 2 మార్గంలో ఏదో ఒక మార్గం ద్వారా వెళ్ళటం కొనసాగుతుంది అని వీలవుతుందని, తర్వాత వ్యష్టి నుంచి సమిష్టిగా మారడం అవసరం అనే విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. తర్వాత ఇక చివరిలో మనం తెలుసుకున్నది ఏమిటంటే, మనకి భగవద్గీతలో 4 మార్గాలు 4 యోగాలుగా చెప్పబడినాయి. మొట్టమొదటిది కర్మయోగం, రెండోది భక్తి యోగం, మూడోది ధ్యానయోగం, 4వది జ్ఞానయోగం. ఈ 4 విధాలైనటువంటి యోగాల్ని నువ్వు అనుష్ఠానం చేసినప్పటికీ వీటన్నిటి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే ఆత్మసాక్షాత్కారం, మోక్షస్థితి. అర్థమైందా? సో ఇక్కడ సకామంగా సగుణంగా నువ్వు పరమాత్మని తెలుసుకుంటూ కర్మ భక్తి మార్గాల్లో చేస్తున్నప్పుడు కూడా ఆయన యొక్క విశ్వవ్యాపకత్వాన్ని సర్వశక్తిమంతాన్ని నువ్వు ఎల్లప్పుడూ స్పృహలో ఉంచుకొని నువ్వు చేస్తున్న కర్మలని భగవత్ ప్రీత్యర్థంగా చేసుకుంటూ వెడుతున్నావు కనుక నువ్వు అదే గమ్యాన్ని చేరే అవకాశం ఉంది. ఇక్కడ ధ్యానయోగంలో నాలో పరమాత్మ ఎలా ఉన్నాడు, రూపం లేనటువంటి పరమ ఎట్లా ఉన్నాడు, నామం లేనటువంటి పరమాత్మ ఎట్లా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని కలిగినటువంటి జ్ఞానంలో నువ్వుంటూ అప్పుడు కర్మను నిర్వహించుకు వెళ్ళటం ద్వారా కూడా అదే ఫలితాన్ని నువ్వు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 యోగాలని ఎవరు అనుసరించినా వాళ్ళకి అంతిమ లక్ష్యం ఆత్మసాక్షాత్కారము, లేక మోక్షము, లేక పరమపదము, లేక పరమశాంతి. సో ఈ విధంగా ఉంటుందనే విషయాన్ని చూసిన తర్వాత ఇక్కడ తర్వాత ఇంకొక రెండో విషయం మనం ఏం చూసామంటే, జ్ఞానయోగం అయినా సరే లేక కర్మయోగం అయినా సరే దాన్ని చివరి వరకు అత్యంత చక్కగా పరిపూర్ణంగా అనుష్ఠించుకుంటూ వెళ్ళేటట్లయితే ఆ రెండిటి యొక్క ఫలమైనటువంటి మోక్షాన్ని ఇందులోనే పొందవచ్చు. అట్లా ఎవడైతే జ్ఞానుల చేత ఏ మోక్ష స్థానం పొందబడుతున్నదో అదే కర్మయోగుల చేత కూడా అదే స్థానం పొందబడుతోంది. కాబట్టి జ్ఞానయోగం అయినా సరే కర్మయోగం అయినా సరే ఒకటే ఫలాన్ని అందచేస్తాయి అనేటువంటి విషయాన్ని అనుభవపూర్వకంగా, అంటే చూస్తున్నాడో అంటున్నాడు, చూడడం అంటే అక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. సో ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడే నిజముగా పశ్యతి, చూస్తున్నాడు. అంటే దాని వివరణ కూడా మీకు నేను మనం చూడడం జరిగింది. ఏమిటి అంటే, యోగ మార్గంలో పరమాత్మ పైన సహస్రారంలో ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని అతని యందు లయించిపోవడానికి, నీ యొక్క ఉనికిని కోల్పోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ద్వారా నీవు మోక్షస్థితిని పొందే అవకాశం ఉంది. అట్లా కాకుండా కర్మయోగ మార్గం ద్వారా నువ్వు చేసుకుంటూ వెడుతున్నప్పటికీ మనసులో ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క ఉనికిని నువ్వు గుర్తిస్తున్నావు గనక కాలక్రమంలో నీ యొక్క సాధన ఫలితంగా నీకు కూడా అదే స్థితి లభిస్తుంది అని భగవద్గీతలో మనకు 4వ అధ్యాయంలో చూడటం జరిగింది. కాబట్టి అట్లా చూడడం నేర్చుకున్న వాడు ఎవడైతే వాడే నిజంగా చూసేవాడు, మిగతా వాడు మామూలు చర్మచక్షువులతో చూసేటువంటి వాడు కళ్ళు ఉన్నా లేనివాడి కిందే లెక్క వేయవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూడడం జరిగింది. కాబట్టి మనం ఈ సాధనలు ఏవి చేసినా ప్రాథమిక స్థితిలో ఆ రెండు భిన్నంగా కనబడుతున్నప్పటికీ వాటి యొక్క అంతిమ లక్ష్యం భిన్నత్వం కాదు, కేవలం మనిషి యొక్క ప్రజ్ఞ ద్వారా పరమాత్మని ఆత్మానుభవంలోకి తెచ్చుకోవడమే వీడు సాధించవలసిన స్థితి అనేటువంటి విషయాన్ని నిన్న మనం చూడడం జరిగింది. ఇవాళ ఏం చేస్తున్నాడంటే, కర్మయోగంలో చిత్తశుద్ధిని పొందనివాడు, అంటే మనలాంటి కేసులు కొన్ని ఉంటాయి. సో మనకి జ్ఞాన మార్గం అందింది, అది చేసేస్తే చాలని మనం అనుకుంటున్నాం. అర్థమైందా? చిత్తశుద్ధి యొక్క ఆవశ్యకతను మనం తెలుసుకోవడంలో ఎక్కువ శాతం జరిగేది ఇదే. ఎందుకని ఎక్కడో అదృష్టవంతుడు ఓ గురువు గారు దొరుకుతాడు, వాడికి అంతర్యోగ నిర్గుణ సాధన
నేర్పబడుతుంది. ఆ నిర్గుణ సాధన నేర్పిన తర్వాత దాంతోపాటు కావాల్సినటువంటి చిత్తశుద్ధికి కావాల్సినటువంటి లక్షణాలని వాడు ఆచరించట్లేదు. ఆ విధంగా ఏమవుతున్నాడంటే ఉభయభ్రష్టత్వం జరుగుతోంది. ఇది అవడం లేదు, అది అవట్లేదు. అదేమిటో ఇవాళ దీంట్లో చెప్తున్నాడు. అది కర్మయోగం చేత చిత్తశుద్ధి పొందనిచో జ్ఞానయోగమునందు నిలకడ పొందుట కష్టము అని చెప్తున్నాడు. అర్థమైందండి. సో ఆ విధంగా ఏమిటి చెప్తున్నాడో 6వ శ్లోకం ముందుగా టీకా తాత్పర్యం చూద్దాం. మహాబాహో, గొప్ప బాహువులు గల ఓ అర్జున, సన్యాస తు జ్ఞానయోగము అనగా కర్మ సన్యాస రూపమగు జ్ఞాననిష్ట అయితే అయోగత కర్మయోగం లేకుండా ఆప్తుం పొందుటకు దుఃఖం కష్టతరము అనగా శక్యము కాదు. యోగయుక్త కర్మయోగముతో కూడిన ముని అనగా దైవ మననశీలుడు నచిరేణ శీఘ్రముగా బ్రహ్మమును అధిగచ్చతి పొందుతున్నాడు. చూడండి, ఇక్కడ చాలా మనకి పూర్తి అంటే ఏ విధమైన క్లారిఫికేషన్ అనమాట. మళ్ళీ సందేహం లేకుండా పూర్తిగా మేకులు ఎక్కడెక్కడ కొట్టాలో అక్కడ కొట్టేసి చెప్పేశాడు. చూడండి ఏమిటంటే, ముందు చూడండి, కర్మ సన్యాస రూపమైనటువంటి జ్ఞానయోగం అయితే కర్మయోగంలో నీవు కేవలం కర్మయోగం లేకుండా పొందటం కష్టతరము. ఎందుకని? ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, చాలా అవసరం. ఎందుకంటే మన ఆశ్రమంలో దాదాపుగా అందరికీ కూడా జ్ఞానయోగ మార్గమే చెప్పబడుతోంది. నిష్కామ కర్మయోగము, జ్ఞాన మార్గము. నిష్కామం కాదు, నిర్గుణతత్వాన్ని తెలుసుకునేటువంటి విధానాన్ని మనకి చెప్పబడుతోంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి చిన్నపాటి లోటు ఏమిటి అంటే, కేవలం ఈ జ్ఞానం ద్వారా పరమాత్మ దగ్గరికి చేరేటువంటి విషయం అంటే కుండలిని శక్తిని ఉద్దీపింపజేసుకుని సహస్రారాన్ని చేరేటువంటి విధానం ఒకటి నేర్చుకునేటట్లయితే సరిపోతుందనేటువంటి జ్ఞాన మార్గం ఉన్నాం మేము. జ్ఞానులు అనుకునేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి భావన మనలో జరిగే అవకాశం ఉన్నది. కానీ అసలు నిజమేమిటంటే, నువ్వు ఈ విధంగా పైకి ప్రయాణం చేయడం ఒకటి దోవ నేర్చుకున్నంత మాత్రం చేత కింద ఉన్నటువంటి ఇంద్రియముల యొక్క ప్రభావాన్ని నువ్వు ఏ విధంగా సంయమనం పొందుతున్నావు అంటే, బయట ఇంద్రియాలు చూస్తున్నాయి కదా బయట విషయాల్ని, అవి మనసుకు వస్తున్నాయి కదా, వస్తున్నాయా లేదా? కాబట్టి ఇంద్రియములు మనస్సును నువ్వు సంయమనం చేసే పరిస్థితి చేయకుండా లోపల ప్రయాణం చేస్తున్నాను అంటున్నావు. బయటివి కోట చుట్టూ పోలీసులు ఉన్నారు, నువ్వు కోట మధ్యలోకి పెడతానంటున్నావు. బయట ఉన్న పోలీసుల సంగతి ఏంటి? బయట పోలీసుల సంగతి చూస్తేనే కదా నువ్వు లోపలికి వెళ్ళి విజయం సాధించేది. లేకపోతే దొంగదారిని వెళ్ళినా ఎవడో ఒకడు పట్టుకుంటాడు, నేను పొడి చేస్తాడు, అయిపోయా. సో అందువలన ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్ఞానయోగ మార్గాన్ని నువ్వు కొనసాగించి సాధన ద్వారా పొంది పరమాత్మ దగ్గరికి వెడదామని నువ్వు అనుకున్నప్పటికీ కర్మయోగంలో ఉన్నటువంటి విశిష్టతను తెలియకుండా అక్కడ నీ మార్గాన్ని సుగమం చేసుకోకుండా నువ్వు వెడదామంటే అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు జ్ఞాన మార్గానికి వెళ్ళాలనుకున్నా కర్మానుష్ఠానం సరిగా జరగాలి, నిష్కామ కర్మానుష్ఠానం జరగాలి. దానికి అడ్డంగా ఉండేటువంటి మొట్టమొదటి ఇంద్రియములు, మనస్సు, అంతఃకరణం, ఈ అన్నీ కూడా పరిశుభ్రపరచబడాలి పూర్తిగా. అప్పుడు నీవు చేస్తే జ్ఞాన మార్గంలో తొందరగా అంటుకుంటుంది. శుభ్రపరచబడినటువంటి మనసు ఏదైతే ఉందో అది పరమాత్మలోకి వెళ్ళి కూర్చుని తొందరగా జ్ఞానాన్ని అందుకునే అవకాశం వస్తుంది. అలా కాకుండా మనసులో ఉన్నటువంటి మైలలన్నీ మామూలుగా ఉంచుకుని, ఇప్పుడు అర్థమవుతుందండి. సో మనసులో ఉన్నటువంటి అంతఃకరణలో ఉన్నటువంటి మైలలన్నీ మామూలుగా ఉంచుకుని నేను లోపలికి ప్రయాణం చేస్తానండి అని చెప్పంటే, ఈ మైలల యొక్క ప్రభావం ఏం జరుగుతుందంటే, నువ్వు ఏదో ఒక క్షణంలో బలహీనంగా ఉన్నప్పుడు నేను మళ్ళీ కిందకి దించేస్తాయి. అప్పుడు నువ్వు పడిపోవడం అనేది చూసావా, వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కి ఒకసారి కిందకొచ్చి పాము నోట్లో పడిపోతాం సేవా, ఆ విధంగా అయిపోతుంది. అందువలన ప్రతి వాళ్ళు కూడా తొందరపడి ఏదో అదృష్టంగా జ్ఞాన మార్గం అందింది అని చెప్పి కేవలం దాన్ని చేస్తూ నీ శరీరాన్ని, నీ మనసుని, ఇంద్రియాలని రిపేర్ చేసుకోకుండా, పరిశుద్ధం చేసుకోకుండా పెడతానంటే నువ్వు సాధించగలిగే విషయం అబద్ధం. అందుకని అసలు ఈ అధ్యాయం మొదలుపెట్టేటప్పుడు ఏం చెప్పాడు పరమాత్మ?
ప్రాథమిక స్థితిలో ఎవరైనా సరే కర్మ మార్గాన్నే అనుసరించాలి, ఆత్మ మార్గాన్ని వెళ్ళటానికి, జ్ఞాన మార్గాన్ని వెళ్ళటానికి వీలు లేదు, ఫలితం రాదని మొట్టమొదటి చెప్పాడు కదండి. సో ఇదే దాని అర్థం. ఇవాళ మళ్ళీ ఇంకొక విధంగా చెప్పుకొస్తున్నాడు. ఎందుకంటే ప్రతి మానవుడికి ఉన్నటువంటి అవరోధాలు, ఆటంకాలు ఏమిటంటే కొన్ని లక్షల జన్మల నుంచి అతను తెచ్చుకున్నటువంటి సంచిత కర్మలు, ప్రారబ్ధాలు, తర్వాత వీటి యొక్క వాసనలు, ఇవన్నీ ఎక్కడ నిక్షిప్తమై ఉన్నాయి? నీ యొక్క మనస్సులో, తర్వాత అంతఃకరణలో నిక్షిప్తమై ఉన్నాయి. సో ముందు వీటన్నిటినీ కడుక్కోవాలి నువ్వు. కడుక్కున్న తర్వాత అప్పుడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళటానికి దోవ సీదాగా ఉంటుంది. ముళ్ళకంపలన్నీ దోమలో పెట్టుకుని నువ్వు అడవిలోంచి ఎట్లా వెళ్తా ప్రయాణం చేస్తావండి? జంగిల్ క్లియరెన్స్ అంటారు. అవి చెట్లు కొమ్మలు అడ్డ వచ్చేవాటన్నీ కొట్టుకుంటూ నువ్వు దోవ చేసుకుంటూ వెడితే దోవ దొరుకుతుంది. అది కాకుండా ఇంకో విధమైన ఉదాహరణ కూడా చెప్దాం. ఏమిటంటే సపోజ్ అదివరకటి రోజుల్లో, ఇప్పుడు కాదు, రోగికి ఏదైనా ఆయుర్వేదం మందు కొత్తది పెట్టి రోగం నయం చేయాలనుకుంటే అతనికి ముందు బేదులకు మందు వేసేవారు, విరోచనాలకి. ఆ విధంగా కడుపులో ఉన్న కుట్టు మొత్తం కొట్టేసిన తర్వాత ఈ మందు అక్కడ పెట్టేవాళ్ళు. పెడితే దెబ్బకు ఒంటికి అంటుకునేది, పనిచేసేది. అర్థమైందా? ఇప్పుడు ఆ స్పృహ లేదు, అసలు తినడానికి తినకూడదని వస్తువుల గురించి చెప్పేటువంటి జ్ఞానం కూడా లేదు. ఆ విధంగా వైద్యం జరుగుతోంది ఇప్పుడు. అది వేరే సంగతి, వదిలేద్దాం మనం. ఇప్పుడు మనకు అనవసరం అది. ఇది ఉదాహరణ ఎందుకు చెప్పబడుతుందంటే, కేవలం నువ్వు మందు యొక్క ఫలితాన్ని పొంది వైద్యం ద్వారా స్వస్థత చేకూరాలను కోరుకునేటట్లయితే అది అయ్యే పని కాదు. కావలసిన పరిస్థితి నీ శరీరంలో కూడా ఉండాలి. అట్లాగే జ్ఞాన మార్గం ద్వారా పరమాత్మను చేరుదాము, నాకు మార్గం చూపించబడింది కదా, నేను ప్రాణాయామం నేర్చుకుని పైకి వెళ్ళిపోతాను, గురువుగారు నాకు తోవ చూపించాడు, కింద పైన కూడా 2 చోట్ల చూపించాడు, ఆ తోవలో నేను ప్రయాణం చేసేస్తానంటే చెయ్యి. కానీ అక్కడ నువ్వు ఎక్కువసేపు ఉండే అవకాశం లేదు. ఎందుకని? నీ యొక్క మనసు పరిపూర్ణంగా అది శుభ్రపరచబడలేదు. అందులో ఉన్నటువంటి మైలలు, మణుగులు ఉన్నాయి. సో ఆ మణుగులన్నీ పోవాలంటే నువ్వు నిష్కామంగా కర్మ అనుష్ఠానం చేసి, రాగద్వేషాలు లేకుండా నువ్వు చేసి, నువ్వు చిత్తాన్ని పరిశుభ్రపరచుకుని ఉంటే అప్పుడు దాని ద్వారా నీ మనసు శుభ్రం అవుతుంది. అటువంటి శుభ్రపరచబడినటువంటి మనసు వెళ్ళి పరమాత్మలో కూర్చోవడానికి అర్హత పొందుతుంది ఆత్మలో. అప్పుడు నీకు జ్ఞాన నిష్ట కలుగుతుంది. కాబట్టి ఎవరికైనా కూడా ఈ మార్గాన్ని అనుసరించినా చేయొచ్చు, చేయకూడదని చెప్పటల్లా. కానీ డైరెక్ట్గా జ్ఞాన మార్గాన్ని ఎవరైతే పొందుదామని, అనుసరిద్దామని, సాధన చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, డైరెక్ట్గా జ్ఞాన మార్గాన్ని ఎన్నుకుని వెళ్ళటం అనేది దాదాపుగా అసంభవం అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగిపోయింది. ఎందుకు అంటే, జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాడు కిందటి జన్మల్లో ఉన్నటువంటి పూర్వజన్మల సంస్కారం ఫలితంగా కొంత జ్ఞానాన్ని ఆల్రెడీ వాడి దగ్గర ఉన్నది. అటువంటి వాడికే గురువు యొక్క సంపర్కం కలుగుతుంది. ఆ గురువు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా వాడి యొక్క అంతఃకరణ పూర్తిగా శుద్ధి అయిపోయి ఆల్మోస్ట్ వాడి యొక్క మనసును తీసుకువెళ్ళి ఆత్మలో లయింపచేసుకుని అక్కడ ఆనంద స్థితిని పొందడం అనేది వాడు తెలుసుకుంటాడు. ఆ స్థితిలో వాడి చేత నిర్వహించబడే కర్మ ఏదైతే ఉందో వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ బంధించాడు. ఆ విధంగా వాడు మోక్షానికి అర్హుడవుతున్నాడు. అలా కాకుండా మనందరం మామూలుగా కొన్ని లక్షల జన్మల నుంచి ఉన్నటువంటి పూర్వ వాసనలన్నీ తీసుకుని ఈ జన్మకు వచ్చాం. ముందు ఇవి శుద్ధపరచాలి. ఇవి శుద్ధపరచబడాలంటే మనం కేవలం మన చేత మనం కర్మ చేయకుండా ఉండలేని పరిస్థితి. కాబట్టి కర్మ చేస్తూ వాటి యొక్క ఫలితాన్ని ఆశించకుండాను, రాగద్వేషాలు లేకుండా, ద్వంద్వాలు లేకుండా, సుఖం దుఃఖం లేకుండా, చేసిన ఫలితంతో నీకు సంబంధం లేకుండా ఆత్మార్పణ బుద్ధితో చేస్తూ నీవు ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఈ కర్మ చేస్తున్నాను ధర్మంగా భావిస్తూ నీవు ఎప్పుడైతే వెడుతున్నావో అప్పుడు ఈ కర్మ మార్గం ద్వారా కూడా నీవు పరమాత్మను పొందడానికి కావలసినటువంటి అర్హత నీవు పొందుతున్నావు. కాలాంతరంలో ఈ సాధన నీవు కొనసాగించినప్పుడు ఖచ్చితంగా నీకు కూడా జ్ఞాన మార్గంలో వెళ్ళిన వాడికి కలిగినటువంటి ఆత్మసాక్షాత్కారము లేక మోక్షం అనేది వీడికి కూడా సంభవిస్తుంది. అంతేకాని నేను కేవలం గురువు చెప్పాడు కదా అని చెప్పి జ్ఞాన మార్గాన్ని అనుసరించి నేను ఇతరత్రా శుభ్రం చేసుకోకుండా ఉంటాను అంటే వాడు ఏమీ
బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కర్మయోగాన్ని చక్కగా నువ్వు పాటించి, నిష్కామ కర్మయోగాన్ని చక్కగా పాటించి చిత్తశుద్ధిని పడచి తదుపరి జ్ఞానార్జనము గావించినచో అతి శీఘ్రంగా పరమాత్మని పొందుతావు. అర్థమైందా? అది లేకుండా నువ్వు చిత్తశుద్ధి లేకుండా మామూలుగా ఉండి జ్ఞాన మార్గంలో వెళ్ళిపోతానంటే అవ్వదు. ఎందుకని? మామూలుగా జ్ఞాన మార్గంలో కాకుండా కర్మ మార్గంలో ఉన్నవాడు కర్మని నిష్కామంగా ఆచరిస్తూ మునిగా ఉండాలని చెప్తున్నాడు. ముని అంటే మననశీలుడు, అనగా నిష్కామ కర్మ అనుష్ఠానాన్ని సాధిస్తూ దానితో పాటు భగవత్ స్వరూపమైనటువంటి పరమాత్మని నీవు సగుణంగా కానీ నిర్గుణంగా కానీ దాని విధంగా తెలుసుకుంటూ దాన్ని ఆరాధన చేస్తూ ఉంటే అప్పుడు కానీ నీకు పరమాత్మ యొక్క అనుగ్రహం రాదు. ఆయన అనుగ్రహం రాంది నీ దగ్గర ఉన్నటువంటి మైలల మణుగులు తొలగించబడవు. అందుకని అన్నమాచార్యుడు చెప్తాడు కదా, మైలలు మణుగులు అవి వదలవు నీవు వదిలించకాని. సో మనకు అర్హత వచ్చినప్పుడు ఆయన వదిలిస్తాడు. అది చెప్పేది ఇక్కడ విషయం. నువ్వేదో వదిలించేసుకుంటాను, పైన వేసుకుని అంగీలాగా తీసేస్తానంటే అది అయ్యే పని కాదు. అర్థమైందా? ఎందుకని? ఇవి కొన్ని లక్షల జన్మల నుంచి తెచ్చుకున్నాం ఇవన్నీ మనం. సో ఈరోజు నీ దగ్గర సాధన ద్వారా కర్మయోగాన్ని అనుష్ఠించడం ద్వారా నువ్వు అర్హత సంపాదించిన రోజున అరే పాపం వీడు కష్టపడి చేస్తున్నాడు రా, వీడికి ఆ మైలను తొలగిద్దామని ఆయన చేస్తే అప్పుడు నీ మనసు అంతఃకరణ శుద్ధి అయితే అప్పుడు దాన్ని వెళ్ళి ఆటోమేటిక్గా వాడికి జ్ఞాన మార్గంలో వెళ్ళి వాడికి కలిగే ఫలితం నీకు కూడా వస్తుందని చెప్తున్నాడు. అలా కాకుండా ఒత్తి జ్ఞాన మార్గాన్ని అనుసరించి నేను చేస్తానంటే నీకు అది నిలవదు, ఇది పోదు. పాత జన్మలో ఉన్నటువంటి పాపకర్మల యొక్క సంచయం నిన్ను వదలదు, అది కిందకి లాగేస్తూనే ఉంటుంది. ఆ విధంగా జరిగేటటువంటి విషయం ఏమిటి అంటే వీడు వాసనలు హృదయమున ఉన్నంత వరకు పూర్వజన్మ వాసనలు, తర్వాత పాపము మలినత్వము చిత్తమును ఆక్రమించి ఉన్నంత కాలము జ్ఞానము అక్కడ ఆవిర్భవింపదు, అక్కడ రాదు. ఎందుకని? నువ్వు పొలంలో చెట్టు పెట్టాలంటే, పంట పెట్టాలంటే ఏం చేస్తావయ్యా? ముందంతా సాగు చేస్తావు కదా. కలుపు మొక్కలు ఏమైనా ఉన్నిస్తావు అక్కడ? లేదు కదా. శుభ్రంగా చెట్టి నీళ్లు బట్టి గొర్రు కట్టి అప్పుడు విత్తు పెడతావు. సో ఇక్కడ కర్మయోగ మార్గంలో ఉన్నవాడు విత్తు పెట్టాలంటే ముందు వాడు గొర్రు కొట్టుకుని వాడు సరి చేసుకోవాలి. అలా కాకుండా విత్తు పెట్టామనుకో లేవదు అది కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకని ఇలా జరిగిన పరిస్థితి ఉన్నప్పుడు తొందరపడి డైరెక్ట్గా సన్యాసం వేసేసుకుని, బాహ్యమైన సన్యాసాన్ని వేసుకుని తర్వాత మామూలుగా మనస్సులో ఉన్న మైలల్ని అలాగే ఉంచుకుని మనస్సు కుప్పిగంతులు పెడుతూ ఉంటే దానివల్ల కలిగే అశాంతికి లోనయ్యి, అంతే కదా. మనసు కుప్పిగంతులు వేయటంటే అర్థం ఏమిట్రా? ఇక్కడ డ్రెస్ వేసుకున్నాం, అక్కడేదో కనపడింది, అయ్యో అది నాకు రాలేదే అని లోపల అనుకున్నావు అనుకో, ఇది వేసుకున్నటువంటి వేస్ట్. అర్థమైందా? నువ్వు ఏ విధమైన ప్రలోభానికి లోను కానప్పుడే ఈ డ్రెస్సు వేసుకుంటే దాని యొక్క విలువ, లేకుంటే వేసుకోకు. ఇది కేవలం లోకాన్ని మోసం చేయడానికి నువ్వు వేసుకున్నట్టు. అర్థమైందండి? అందువలన నువ్వు కడుక్కోవాల్సింది అక్కడ లోపల ముందు. సో ఆ విధంగా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నిష్కామ కర్మ అనుష్ఠానం అనేటువంటిది రాగరహితంగా, రాగద్వేషాల రహితంగా నువ్వు చేస్తున్నావో అది ఒక చక్కని పునాది ఏర్పడుతుంది. దాని మీద మోక్షాన్ని కావాలని పొందాలంటే ఒక సౌధం, ఒక బిల్డింగ్ జ్ఞాన మార్గంలో పెడదామని నువ్వు అప్పుడు మొదలెడితే ఫౌండేషన్ కింద గట్టిగా ఉంది కనుక నీ బిల్డింగ్ కూడా గట్టిగా వస్తుంది. అర్థమైందా? కింద పునాది సరిగా లేకపోతే బిల్డింగ్ కడితే ఏమవుతుందండి? కూలిపోతుంది. సో అందువలన ఇక్కడ ఇప్పుడు మన ఆశ్రమంలో జరుగుతున్న విషయం కూడా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, మన వాళ్ళు మార్గం తెలిసింది కదా అని చెప్పేసి మిగతా విషయాలు మార్పులు, ప్రపంచకంగా వాళ్ళు ఉన్నటువంటి లక్షణాలు అవి ఏమి మార్చుకోకుండా పొందాలని అనుకుంటున్నాడు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి.
నీకు జ్ఞాన మార్గము ఆత్మజ్ఞానం నీకు చెప్తున్నారంటే దానిలో ఆటోమేటిక్గా ఏమిటంటే నిన్ను అన్నం తినమని చెప్తే తిన్న తర్వాత చేయి కడుక్కుంటామని అర్థం. అవునా కాదా? ఏమండి, నువ్వు అన్నం తినమన్నావు కానీ నన్ను చేయి కడుక్కోమని చెప్పలేదని ఏళ్ళు నాక్కున్నావు అనుకో, అప్పుడు నీ అంత అనర్హుడు ఇంకోటి ఉండడు. ఇక్కడ జరుగుతుంది. అర్థమైందండి? జ్ఞాన మార్గాన్ని అనుసరించేటప్పుడు దానికి కావలసినటువంటి పక్క మార్గాలు నువ్వు ప్రపంచకంలో జరిగేటువంటి నీ విషయాల పట్ల, నీ ప్రవృత్తి పట్ల ఇవన్నీ కూడా నివృత్తి మార్గానికి తీసుకెళ్ళేటువంటి సంస్కారాలు ఏర్పడాలి. ఆ సంస్కారాలు ఏర్పడకుండా దీన్ని సాధిద్దామని చూస్తే ఏ ఫలితం ఉండదు. ఒక రోజున తెలుసుకున్న ఈ జ్ఞాన మార్గం కూడా కుప్పకూలిపోతుంది. బిల్డింగ్ పునాది లేకుండా ఉంటే పడిపోతుంది. ఆ విధంగా అధోగతికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తుంటూ మనం జ్ఞానంలో అనేటువంటి అభిప్రాయంతో ఉంటే మహానుభావులు ఎవరైనా సరే ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వాళ్ళని వాళ్ళు బయట లోపల శుభ్రం చేసుకోవడం నేర్చుకోవాలి. అర్థమైందండి? సో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి ముందుగా జ్ఞానయోగం పొందాలనుకున్నప్పుడు కర్మయోగం అనేటువంటి శుద్ధి కర్మ ముందు చేసుకోమని చెప్తున్నాడు. ఓకే, ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు జితేంద్రుడైనటువంటి కర్మయోగి అంటే ఎవరైతే వాడి యొక్క ఇంద్రియాలను జయించాడో, జితేంద్రియుడు అంటే ఇంద్రియములను జయించినవాడు, అటువంటి వాడు కర్మలు గనక ఆచరించేటట్లయితే అవి వాడిని అంటుకోవు అని చెప్తున్నాడు. మనకు ఒక ధైర్యం, అభయం ఇస్తున్నాడు. అంటే ఇక్కడ వీడికి జ్ఞానం కలిగిందా లేదా అని ఆలోచించకండి. ఇప్పుడు అదేం వద్దు. కేవలం ఇంద్రియాలని సాధించినవాడు. ఇంద్రియాలను సాధించడం అంటే అర్థం ఏమిటి? ఆటోమేటిక్గా మనసు శుభ్రం అవుతోంది. మనసు ఎప్పుడైతే శుభ్రం అవుతుందో నీ చేత నిర్వహించబడే కర్మ కలుషితం కాకుండా నిష్కామంగా ఉండిపోతోంది. కనుక అటువంటి కర్మలు చేసినప్పుడు వాడికి ఆ ఫలితాలు వాడిని అంటుకోవు, ఆ విధంగా బాధించవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఏమిటో మనం ఒకసారి టీకా తాత్పర్యం చూద్దాం. యోగయుక్త నిష్కామ కర్మయోగము ఆచరించువాడును. ఏమండి, మనం కర్మయోగం విశుద్ధాత్మ పరిశుద్ధమైనటువంటి హృదయము కలవాడు, విజితాత్మ లెస్సగా జయింపబడిన మనస్సుతో కూడినవాడును, జితేంద్రియ అనగా ఇంద్రియమును జయించినవాడును, సర్వభూతాత్మ సమస్త ప్రాణికోట్లయందుండు ఆత్మయు తనయందుండు ఆత్మయు ఒకటే అని తెలిసినవాడును, కుర్వన్ అపి కర్మలు చేయుచున్నను నలిప్యతే అనగా కర్మబంధము చేత అంటబడడు. అర్థమైందండి? ఇక్కడ నిష్కామ కర్మ, ఇక్కడ నీకు వేరే జ్ఞాన మార్గం ఉందా లేదని వదిలేసేయి. ఇందులో ఆల్రెడీ ఉన్నాయి అవి. జ్ఞాన మార్గం అనేది ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ దానికి సంబంధించినవే ఇక్కడ కూడా చెప్పబడుతున్నాయి. ఏమిటి అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించేవాడు మొట్టమొదటగా పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడై ఉండాలి. అంటే మలినమైనటువంటి హృదయం కలిగిన వాడు అయి ఉండకూడదు. తర్వాత రెండోది లెస్సగా జయింపబడిన మనస్సు గలవాడు. చూడండి, అసలు లింక్ ఎట్టా ఉన్నది? మొట్టమొదట్లో ఇంద్రియాలు ఉన్నాయి, ఏవి? కన్ను, ముక్కు, చెవి, ఇవన్నీ. ఓకే, వీటిని నువ్వు నియంత్రించడం నేర్చుకుంటే మనకు చెప్పిన మార్గం ఇంతకుముందు మనం చూసినప్పుడు 4వ అధ్యాయంలో ఒక్క ఇంద్రియాలను కనుక నువ్వు లోపరుచుకుంటే మనస్సుకు పని లేకుండా నీ చేతిలో కంట్రోల్లోకి వస్తుందిరా అని చెప్పాడు. ఇక్కడ రెండింటినీ చెప్తున్నాడు. చూడండి, లెస్సగా జయింపబడిన మనస్సు గలవాడు అంటే ఏమాత్రం ఇంత కూడా అవకాశం లేకుండా పూర్తిగా. ఎందుకని మనం మనసుతో కొన్ని పనుల పట్ల జాగ్రత్త వహిస్తాం, కొన్ని పట్ల అశ్రద్ధ వహిస్తాం. సో అటువంటి పరిస్థితి పనికిరాదు. అర్థమైందా? ఏది నరికినా మొదలంటాను రెక్కేయాలి. సో రెండోది ఇంద్రియములు జయించినవాడు. ఇది అసలు ముందు చెప్పి దాని తర్వాత ఇది చెప్పాలి కరెక్ట్గా అయితే. ఎందుకని మనస్సుకి ఆహారాన్ని అందిస్తున్నవి ఇంద్రియాలు. కాబట్టి ముందు ఇంద్రియాలను కనుక ఎవడైతే స్వాధీనం చేసుకుంటాడో వాడికి ఆటోమేటిక్గా మనసు పడిపోయే అవకాశం ఉంది. అయితే సూక్ష్మ శరీరంతో సంబంధం ఉన్నటువంటిది కాబట్టి మనసు అంతఃకరణకి నాలుగిటికి
పూర్వజన్మల వాసనలు ఉండే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ పరిపూర్ణంగా శుద్ధిపరచబడిన మనస్సు కలవాడని చెప్పడం జరుగుతోంది. అంటే ఏమిటి? ఒక్క మనసే కాదు, దాంతోపాటు ఉన్నటువంటి 4 అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్తాహం, ఈ 4 కూడా కడిగివేయబడాలి. అప్పుడు బయట నుంచి వచ్చే ఇంద్రియముల ద్వారా వచ్చే దుష్ప్రభావాన్ని మనం అరికట్టి లోపల మనస్సుకు ఆల్రెడీ ఉన్నటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధం చేసుకుని తర్వాత సమస్త ప్రాణుల యందుండు ఆత్మయు తన ఆత్మయు ఒకటేనని తెలుసుకునేవాడు. ఇక్కడ వస్తోంది అసలైన రహస్యం. ఏ మహానుభావుడైనా సరే ఆత్మజ్ఞానం పొందాడు అంటే పరప్రాణులకు హింస చేసి కీడు చేసేవాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు కాదు. ఇది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. మేము ఇదే మీకు చెప్తున్నాం. ఒక మనిషికి బ్రహ్మజ్ఞానం పట్ల అవగాహన ఏర్పడింది, ఆత్మ యొక్క స్వరూపాన్ని అతను తెలుసుకునే అవకాశం కలిగింది అంటే అతడు మొట్టమొదట్లో తోటి ప్రాణుల పట్ల హింసని ఎట్టి పరిస్థితిలోనూ అతను ఆమోదించడు, సలహా ఇవ్వడు. అలా చేసిన వాడికి ఈ మొదటిది లేదని అనుకోవాలి. ఏది? ఆత్మజ్ఞానం లేదని అనుకోవాలి. సో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, సమస్త ప్రాణులు యందును, కేవలం నువ్వు ఏదో కొన్ని జంతువులు కాదు, అన్ని ప్రాణుల పట్ల వాటిల్లో ఉండే ఆత్మ, నాయందున్న ఆత్మ ఒకటి. సో మనం అంతకుముందు చదివినప్పుడు జ్ఞాన మార్గంలో కూడా ఏం చెప్పాడు? నీవు పరమాత్మని నీ లోపల చూసుకుని ఆ ఆత్మ ఇతర ప్రాణుల్లో ఉందని చూసుకుని మనమందరం కలిసి పరమాత్మలో ఉన్నామనేది తెలుసుకుంటానికి వీలవుతుందని కూడా చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. అది అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఆత్మ ఒకటే అని తెలుసుకున్నవాడు, తర్వాత అట్టి 5 లక్షణాలని సాధించిన వాడి చేత నిర్వహించబడే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని అతన్ని అంటుకోవు అని చెప్తున్నాడు. ఏమిటంటే నిష్కామ కర్మాచరణ చెప్పాను ఇందాక, నిర్మల హృదయము, మనోజయము, ఇంద్రియ జయము, సర్వత్రా ఏకాత్మ దర్శనము, అన్ని చోట్ల ఒకే ఆత్మ ఉందనేటువంటి విషయాన్ని నువ్వు దర్శించడం, ఇవి సాక్షాత్తు జ్ఞాని యొక్క లక్షణాలని విదితం కాగలదు. చేస్తోంది వీడి పేరుకి కర్మయోగ సాధనే, కానీ మామూలుగా జ్ఞానికి ఉండే లక్షణాలన్నీ ఇవే. నేను అదే చెప్పింది ఇందాక, అర్థమైందండి. కేవలం అతనికి మనస్సుని ఇంకా పరమాత్మలో పెట్టుకునేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో గురువు ద్వారా అతనికి ఇంకా అది అందల అంతే. కానీ మిగతా జ్ఞాన లక్షణాలన్నీ వీడికి 5 గుణాల్లోనే వచ్చేస్తాయి. సో ఇప్పుడు నువ్వు జ్ఞాన మార్గం దొరకలేదని నువ్వు వర్రీ అవ్వక్కర్లా, అది పాయింట్. అర్థమైందా? నా గురువు గారు వచ్చి పైన ఓపెన్ చేయలేదు, కింద ఓపెన్ చేయలేదు, అదే నువ్వు వర్రీ అవ్వక్కర్లా. ఈ 5 లక్షణాలు కనుక నువ్వు నేర్చుకుని అనుసరిస్తే ఆ జ్ఞాన లక్షణాలను నీకు వచ్చినట్టే నువ్వు ఆటోమేటిక్గా పరమాత్మ దగ్గరికి వెళ్తావు. అర్థమైంది కదా? సో ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి 5 లక్షణాలు కలిగి కర్మని ఆచరించేవాడు కర్మల చేత బద్ధుడు కాడు. సో ఏ కర్మ కూడా వాడిని అంటుకోదు, ఆ విధంగా వాడికి బంధత్వం రాదు, ఆ విధంగా వాడు మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం రాదు. మనందరం ఎందుకు జన్మ ఎత్తాల్సి వస్తుంది? కొన్ని కర్మల్ని తీరక అవి ఇంకా తీరలేదని మనం చింతిస్తూ ఉండడం వలన మనం అవి తీర్చుకోవడం కోసం మళ్ళీ జన్మెత్తుతున్నాం. అర్థమైందా? యాదయ్య ఎక్కడో ఉన్నావు. సో ఇక్కడ కర్మ చేసేటప్పుడు బంధం రాకుండా ఉంటారంటే ఈ 5 లక్షణాలు మనం కావాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనది సర్వత్రై ఆత్మదర్శనం, అన్ని చోట్ల ఆత్మని దర్శించడం అనేటువంటి లక్షణం అత్యంత ప్రాముఖ్యమైనది. అనగా నీ చేత ఏ ప్రాణికి, ప్రపంచంలో ఉన్న ఇతర ప్రాణులు దేనికి కూడా నీ చేత హాని జరపకూడబడకుండా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు నీవు పరమాత్మ సృష్టిని అన్ని విధాలా అంగీకరించి గౌరవించిన వాడు అవుతావు. అప్పుడు ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతాం. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. అలా కాకుండా నువ్వు దయా, ప్రేమ, కరుణ ఇటువంటి విషయాలు ఏమీ లేకుండా నువ్వు మామూలుగా స్వార్థం కోసం అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కనుక ఆ కర్మలు నిన్ను బంధించే అవకాశం ఉంది, నువ్వు మళ్ళీ కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అర్థమైందా?
అంటే ఇక్కడ ఇందాక దానికి ఇక్కడ దీనికి మనకి తేడా చెప్తున్నది ఒక 2 విషయాలు చెప్పి వాటికి ముగిచ్చేస్తాను. ఏమిటంటే జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాడికి చిత్తశుద్ధి ఆల్రెడీ ఉంటుంది. ఎందుకని వాడు మొట్టమొదటి ఈ కర్మలు ఈ 5 గుణాలతో చేసుకుంటూ పెడుతున్నాడు. దీనికి తోడుగా గురువు యొక్క అనుగ్రహంతో, పరమాత్మ అనుగ్రహంతో, గురువు యొక్క సహకారంతో వాడికి తన యొక్క శుద్ధమైనటువంటి మనస్సును తీసుకెళ్ళి పరమాత్మలో లయింపజేసి అక్కడ నివసించడం వాడు అలవాటు చేసుకుంటాడు. ఆ విధంగా బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు. అర్థమైందా? అది దొరకలేదని ఎవరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. కేవలం నువ్వు చేస్తున్నటువంటి కర్మల్లోనే ఈ 4 రకాల లక్షణాలని నువ్వు గనక అనుసరించగలిగితే కూడా నీకు అదే ఫలితం వస్తుంది. ఆ కర్మలు నిన్ను బంధించవు. ఎప్పుడైతే కర్మలు నిన్ను బంధించవో నువ్వు నిష్కామ కర్మ యోగ అనుష్ఠానం ద్వారా నువ్వు మోక్షానికి అర్హత పొందుతావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పి వాడు బంధరహితుడై ఉంటాడు. కాబట్టి వాడు ఆ విధంగా ముముక్షత్వాన్ని లేక మోక్షత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుందనేది చెప్పడం జరిగింది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయः. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.